హలో పిచ్చెకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, పిచ్చెక్కించే రెసిపీ బొచ్చా ఫిష్ పచ్చడి చేశాను. సరదాగా చేసుకుని స్టోర్ చేసుకున్నారనుకోండి, అది అప్పుడప్పుడు వాసన చూసుకునైనా ఇంతన్నం మింగొచ్చు. చాలా టేస్టీగా పాతకాలం పద్ధతిలో అడిగి మరీ చేశాను ఈ రెసిపీ. అలాగే మనం ఇదివరకు చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి కూడా చేశాము. ఏది కూడా టేస్ట్ 100% తగలకుండా ఉండదండి. ట్రస్ట్ మీ, ఓసారి చేసుకొని చూడండి, చెప్తాను. లొట్టలు వేసుకుంటూ ఫినిష్ చేస్తారు అంతే. నెట్ వెయిట్ కిలో బొచ్చ చేపలు, విత్ బోన్ అయినా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. నేను బోన్తో తీసుకున్నాను. ముక్క కనీసం ఈ మందం ఉండాలి. అంటే ఈచ్ పీస్ ఆల్మోస్ట్ 40-50 గ్రాములంతా ఉంటేనే మీకు ముక్క బాగా చేతికి దొరుకుతుంది. అలాగే కలిపేటప్పుడు ముక్కలు చితికినా పెద్ద ప్రాబ్లం అవ్వదు. లేదంటే కైమా పికిల్ అవుతుంది, జాగ్రత్త. ఫస్ట్ వీటిని ఒక 3-4 సార్లు బాగా కడిగేసేయండి మంచినీళ్ళతో. వాటర్ డ్రాప్ లేకుండా చేసిన చేపల మీద 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి, 1/4 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసి, ఆ జంపలకడి జారు మిఠాయిని కలిపేసి ఓ 30 నిమిషాలు అలా పక్కకు పెట్టండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఒకటి చేసుకుందాం. ఒక ప్యాన్ లో 2 యాలకులు, 1 ఇంచు చెక్క, జీలకర్ర 1 టీ స్పూను, 2 టీ స్పూన్స్ ధనియాలు వేసి కొద్దిగా వేపేసుకొని కాస్త లైట్గా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లార్చి పౌడర్ కొట్టేయండి. లైట్గా బరుకుగా పౌడర్ కొట్టేసుకోండి. ఇప్పుడు ఒక మూకుల్లో 250 గ్రామ్స్ అంత పల్లి నూనె వేసుకోవాలి. పల్లి నూనెతోనే పికిల్స్ చాలా టేస్టీగా అవుతాయి, తెలుసా మీకు. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ అంత టేస్టీగా అవ్వకపోవచ్చు. సో బెటర్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవడమే మంచిది. ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కల్ని ఇందులో అన్ని వేసేసుకొని వేపుకోవాలి. ఎక్కువ సార్లు గరిటె పెట్టి కెలకూడదు, ముక్క విడిపోయి అస్సలు బాగోదు. పల్లి నూనె అంటే ఖచ్చితంగా నొరుగు వస్తుంది. సో దాన్ని అలాగే వదిలేస్తే ఆయిల్ పొంగి బయటికి రావచ్చు. అందుకే ఒక చిన్న చింతపండు ముక్కని వేశారనుకోండి, నొరుగ రాదు. అండ్ అలా వచ్చినప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ లో ఈ రేంజ్ లో రెడ్ గా అయ్యే వరకు రెడ్ గా చేసేసి అన్ని ముక్కల్ని బయటికి లాగేసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మంట సిమ్లో పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత శనగపప్పు వేసి జస్ట్ ఒక 30 సెకండ్లు ఫ్రై చేసి, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను ఒక 1 మినిట్ ఫ్రై చేసేయాలి. దాని తర్వాత ఒక 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో 2.5 నుంచి 3 నిమిషాల వరకు వేపితే ప్రాపర్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక సగం కప్పు పుదీనా లీవ్స్ వేసుకోవాలి. పుదీనాతో చాలా సూపర్ ఫ్లేవర్ వస్తుంది. 1 కప్పు కొత్తిమీర ఫ్రెష్గా కడిగేసి ఆరబెట్టుకున్నది వేసేయాలి. కొత్తిమీర పుదీనాలో నుంచి వాటర్ ఎగిరిపోయాక ఎండుమిరపకాయలు ఒక 4 తుంచి వేసుకోవాలి. మన కర్రీ మంత్రం ఉంది కదా, కరివేపాకు వేసుకోవాలి. ఒక 2-3 రెమ్మలంతా కొద్దిగా కలిపేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసేయాలి. 50 నుంచి 60 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. కప్ సైజ్ చూసారు కదా నా చేతిలో. సో మీరు టేస్ట్ చూసి వేసుకోండి. కారం కూడా బాగానే గట్టిగా 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. అలాగే ఇందాక నూరుకున్న మసాలా కూడా ఇందులో వేసేయాలి. ఇదంతా లో ఫ్లేమ్ లోనే అండోయ్, మంట చిన్నగానే ఉండాలి. పౌడర్స్ ఊరికనే మాడి బొగ్గైతే అస్సలు బాగోదు. గరిటెతో కాస్త గజాల చేసేసి 1 నిమిషం వదిలేసేయాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు లచ్చకా పచ్చకా దంచేసి వేసేయండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లో బాగా ఎర్రగా ఫ్రై చేసిన చేప ముక్కల్ని వేసేయాలి. చేప ముక్కల్ని వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలు, ఇంకా ఉడకబెట్టింది. ఏంటి అప్పుడే అయిపోయింది, లొట్టలు వేసుకుంటూ తినేద్దాం అనుకుంటున్నారా? ఇల్లు అలాగానే పండగ కాదండి, ఇంకా ఒక చిన్న టచింగ్ ఉంది. మరి మెంతి పొడి 1 టీ స్పూన్ అంత వేసేయాలి. ఎస్, స్టవ్ మీద నుంచి తీసాకే వేయాలి, లేదంటే టేస్ట్ మారిపోద్ది. వేసాక ఒక్కసారి అటు ఇటు తిప్పేసేయండి. పూర్తిగా చల్లారాక ఒక బౌల్లో తీసేసుకోండి. తీసుకునే బౌల్లో నీళ్ల తడి అస్సలు ఉండకూడదు. అలాగే వదిలేస్తే మళ్ళీ బాబీ గారు నా పికిల్కి బూజు పట్టింది, భూతం వచ్చింది అన్నారనుకోండి, మీ దోస్త్ కటిఫ్. మీరు నాకు 4 జంతికలు కొనిపెట్టినా మీ మాట విన్ను. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే నీళ్ల తడి అస్సలు ఉండకూడదు. మొత్తం మ్యాటర్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒక 50 ml ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. 3 ఇండియన్ మీడియం సైజ్ అంత అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారాక మాత్రమే లెమన్ జ్యూస్ వేయాలి, లేదంటే చీజ్ వచ్చేస్తుంది. 1, 2, 3 సార్లు కలిపేసి 3 రోజులు దీన్ని మర్చిపోండి. ఎస్, 3 రోజుల తర్వాత ఎలా అయిందో చూసారా? యాక్చువల్లీ ఇంత కెలకూడదు, కానీ మీకు చూపించడానికి కిలికేసాను అంతే. ఇలా అవ్వాలండి పికిల్ అంటే. ఏమంటారు గాయస్? కత్తి కాంతారావు గారి లాగా ఉంది కదా పిచ్చెకిస్తా బాబీ ఫిష్ పికిల్. ఇంత అన్నం పెట్టుకొని మింగాలిహ. ఇలా మింగేటప్పుడు ఒక చిన్న పాట వేసుకుంటే, చిలకతో మజా చిలిపి గిజ గిజ పడుచు పంకజ గడుసుకో మజ చక్కని చుక్కల చెక్కిలిపై చిటికెయ్యరు.
చిలకతో మజా చిలిపి గిజ గిజ పడుచు పంకజ గడుసుకో మజా చక్కని చుక్కల చెక్కిలిపై నిజంగా రెసిపీ అలానే ఉంది మామ. టచింగ్ లోకి కసలు సూపర్ స్మెల్. ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టి ఫ్రెండ్స్ తో షేర్ కొట్టేసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మంచిగా ఒక పిక్ తీసేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి.